సో శేఖర్ భాష గారు, ఈ క్వశ్చన్ మీకు. సో యూట్యూబర్ అన్వేష్ అనే అతను ఏదైతే దీనికి కౌంటర్గా, అంటే శివాజీ మాట్లాడిన మాటలకి కౌంటర్గా ఇస్తూ ఒక వ్యాఖ్యం చెప్పాడు. అంటే మన హిందూ దేవతల గురించి విన్నారండి? సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? వాడు ఏదో పిచ్చికాయ ఏదో తినో లేకపోతే ఎండ్రకాయ తినో వేరే దేశాలు వాడికి మెంటల్ వచ్చి ఉంటుంది. వాడికి 2 షాక్లు ఇస్తే తగ్గుతుంది. వాడి గురించి మనం ఇంత డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. పాయింట్ ఏంటంటే అనవసరంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ జరుగుతున్నప్పుడు ఇది కరెక్టా కాదా అంటున్నప్పుడు రామాయణంలో పెడకల వేట ఏదో అంటారే అలా వాడు దూరి ఎడిట్ చేసి వాడు సేవ్ చేశాడు యాక్చువల్లీ ఎవరెవరిని, ఈవిడ్ని, చిన్మయిని, మంచులక్ష్మి గారిని, వీళ్ళందరినీ కూడా నిజంగా ఆయన సేవ్ చేశాడని చెప్పుకోవాలి. సరైన డిస్కషన్ టైంలో టక్మని హైజాక్ చేసేసాడు. అందరూ వాడిని తిట్టడం, ఆ టాపిక్ వస్త్రధారణ నుంచి హిందుత్వానికి వెళ్ళిపోయింది. అసలు హిందూ దేవుళ్ళు దేవతలు తిడతావని అని చెప్పి అటు వెళ్ళిపోయింది. అమ్మయ్య అని చెప్పి వీళ్ళు ఊపిరి పీల్చుకొని బాగుంటారేమో అనుకుంటే, అర్రే అన్వేషు మా లైమ్ లైట్ నువ్వు ఎట్టా స్టీల్ చేస్తావని చెప్పి వాడు నిన్న పెట్టింది పరాన్న జీవులు అని చెప్పి, మళ్ళీ నా లైమ్ లైట్ నాకు కావాలి అని చెప్పి మళ్ళీ నా గురించి డిస్కషన్ పెట్టుకోండి అని ఆవిడ ఒకటి పెట్టింది. బట్ మనం కరెక్ట్గా ఆవిడ అన్నదానికి సమాధానం, ఇంతకుముందు ఈ డిస్కషన్ జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఆవిడ లేటెస్ట్గా పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో అదేంటిది ట్వీటో వాటెవర్, నాకు పొద్దున్న ఎవరో పెట్టారు, పరాన్న జీవులు అంటే నా మీద పడి బతుకుతున్నారు రా, సిగ్గు లేదా మీకు, నా మీద డిస్కషన్, పాప ఇంత డిస్కషన్ ఆవిడ మీద నడుస్తుందని చెప్పి ఆవిడ మీద మీ బీఆర్కే ఛానల్ మీకు వెనకాల పెట్టుకుంది మీరు, ఓకేనా? దాని గురించి మాట్లాడేది మీరు కదా. నేను అదేంటున్నాను, మీరు పెట్టుకుంటే మేము మాట్లాడుతున్నాం. అట్లా కాదు మంచిదే. ఇప్పుడు నరకాసురుడిని కృష్ణుడు చంపేశాడండి, దానివల్ల దీపావళి జరుగుతుంది, లక్షల కోట్ల బిజినెస్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా బోళ. దీని అంతటికీ క్రెడిట్ నాదే. నరకాసురుడు అంటే ఎంత అవివేకంగా ఉంటుందో అలాగే ఉంది. ఇప్పుడు చెడు మీద ఎక్కువ పెట్టిన బాణం వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, చెడు పోవాలి సమాజంలో అని చెప్పి ఇటువంటి వాళ్ళు ముందుకు వచ్చి చీపురు కట్ట తీసుకొని తోలుతున్నారు చెడుని. అలాంటప్పుడు ఆ చెడు గురించి ఇది చెడు అని చూపిస్తూ చెడు మాట్లాడడం వేరు, ఇది చూడండి బాగా సంగర్చుకోండి అన్న వేరు. మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో వెనకాల ఇవన్నీ కూడా ఆవిడ చూడండి అని పెట్టారా, లేకపోతే చెడు అంటారు? మరి మీరు మంచి అని పెట్టారా? అది ఇదంతా చెడు అంటారా? ఇప్పుడు మీరు ఇదంతా చెడు అంటారా లేకపోతే ఇది ఒకటి చెడునే అంటాను. చెడు ఎందుకంటే అది ఇప్పుడు మీ అమ్మ ఒక ఈయన వయసు లేకపోతే నా వయసు ఉన్న వాళ్ళు ఒక విచక్షణతో ఉంటారు. ఒక 15 నుంచి 25 ఏళ్ళ వాళ్ళు చూసినప్పుడు దాన్ని ఎలా ఫీల్ అవుతారు? వాడు చదువుకోవడం మానేసి వాడు లేకపోతే ఇటువంటివి చేస్తే మనకి డబ్బులు వస్తాయి అనుకునే వాళ్ళు ఎవరన్నా సరే, ఈ చెడుని మాట్లాడడానికి, ఈ చెడు గురించి మాట్లాడడానికి మీరందరూ వచ్చారు. అదే ఈ చెడుని, ఇంతకంటే దారుణమైన చెడుని సినిమాలలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా నడిపిస్తూ ఉన్నారు. దాన్ని చూసి ప్రొవోక్ అయ్యే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. సో అప్పుడు వచ్చి ఒకటే ఒక మాట చెప్పేస్తామా మీకు. చెప్పండి. ఇప్పుడు ఈవిడ చేసేది నిజంగా చెప్పాలంటే ఈవిడి కన్నా దారుణమైన బట్టలు వేసుకుని అవి అంతెందుకు దరిద్రపు డార్క్ వెబ్సైట్లు కూడా ఉన్నాయి కదా, బోల్డ్ ఉన్నాయి. మరి ఈవిడనే ఎందుకు తిడుతున్నారు, వాళ్ళందరినీ ఎందుకు తిట్టట్లేదు మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఎందుకంటే నేను మహిళా సమాజానికి రిప్రజెంటేటివ్ అని మాట్లాడుతుంది ఆవిడ. నువ్వెవరు అని చెప్పి సగటు సంసారులు మేము పిల్లల్ని కానీ పెంచుకోవడము, వాళ్ళ ఇవన్నీ మంచి బుద్ధులు చెప్పుకుంటూ వాళ్ళని పెంచుకుంటుంటే నువ్వు నీ కర్మ నీ బురదలో నువ్వు బొల్లు, నువ్వు ఏదైనా చేసుకో, నువ్వొచ్చి మాకు నీతులు చెప్పకు అనే మంట ప్రతి ఆడదానిలో ప్రతి తల్లిలో తెలుస్తుంది. ఎందుకంటే నీ దానికి ప్రభావితం అయ్యేది ఈయన కాదు, నేను కాదు. ఒక 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు ఉన్న మహిళలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళు చూసి చెడిపోతారు. వీళ్ళు చూసి ఇలా నా కూతురు రేపు ఇలా తయారవ్వకూడదు అనే తల్లి యొక్క ఆక్రందన ఇవాళ మీకు ఇంత గట్టిగా వినపడుతుంది. జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళందరూ ఒకటి కాదు, మగాళ్ళందరూ ఒకటి కాదు. ఆడవాళ్ళు ఒక 90% మంది చాలా పద్ధతిగా రెస్పాన్సిబుల్గా వాళ్ళ ఫ్యామిలీని చూసుకునే వాళ్ళే ఉన్నారు. ఒక 10% మంది ఇలా ఇన్స్టాగ్రామ్లో అందాలు ఆరబోసుకొని సంపాదించుకుంటున్న వాళ్ళు, కొంతమంది ప్రాస్టిట్యూట్స్, కొంతమంది సినిమాల్లో చేసుకునే ఐటమ్ సాంగులు వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు. వీళ్ళు వేరు, ఈ 80% వేరు. సరే వీళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి గతి లేక కొంతమంది, లేకపోతే ఏదో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించిన ఆస్తి కొంతమంది వీళ్ళు చేసుకుంటారు. వీళ్ళతో కలపద్దంటాను. అలాగే మగవాళ్ళలో కూడా మీ చాలామంది డిస్కషన్స్లో ప్రతి మగాడు చూసి సొల్లుగార్చుకోడు ఎవడును, చాలా అసహ్యంగానే ఫీల్ అవుతారు. ఇప్పుడు నేనైనా సరే ఎవరైనా నేను పోతున్నప్పుడు దారిలో ఇటువంటి బట్టలు వేసుకొని ఎవరన్నా కనబడితే ఏమిట్రా మనకి దరిద్రం అని చెప్పి ఫీల్ అవుతాను. ఏం పోయే కాలం వీళ్ళకి అని చెప్పి ఫీల్ అవుతాను, అంతే తప్ప అబ్బా బాగుంది ఎందుకు అలా అనుకోమంటే ఇందాక ఇప్పుడు చెప్పారే, ఇటువంటి వాళ్ళని ఇప్పుడు నా తల్లిలా చూడలేను,
నా చెల్లిలా చూడలేను, నా భార్య కూడా ఇలా రోడ్డున అటువంటి డ్రెస్ వేసుకొని ఉంటుందంటే నేను ఏ రకంగాను ఏ కోణంలో వీళ్ళు ఫిట్ అవుతారు? సో మీరు ఎలా చూస్తారు ఒక అమ్మాయి ఎలాంటి వేషధారణ? సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని ఒక కోణంలో చూస్తాను. లేదు దీనివల్ల ఏదో అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అంటే తెలియక చేసేవాళ్ళు, తెలిసి చేసేవాళ్ళు. తెలియక చేసేవాళ్ళు ఎవరు? సపోజ్ ఏదో బొంబాయి నుంచో లేకపోతే గోవా నుంచో ఒక అమ్మాయి వచ్చేసింది. ఆ అమ్మాయికి మన చుట్టుపక్కల ఉన్న కల్చర్ తెలియదు, అమెరికా నుంచే వచ్చింది అనుకుందాం. ఆవిడకి ఇవి ఏ పరిస్థితులు తెలియవు, యాజ్ యూజువల్గా చిన్న పొట్టి బట్టలు వేసుకుని వెళ్ళిపోయిందంటే ఆవిడ నేను తప్పు పట్టను, ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్. అమెరికాలో అలాగే ఉంటారు, ఆవిడకి తెలుసు, ఆవిడకి తెలియదు ఇక్కడ అలా వచ్చేసింది. కానీ వీళ్ళకి తెలిసి ఇలా సంఘగార్చే బ్యాచ్ ఉంటారని తెలుసు, లేకపోతే ఆడవాళ్ళు ఉంటారు కదమ్మా రోడ్లో, ఆడవాళ్ళు మగాడి సంగతే వదిలేయండి, ఒక 4-5 అమ్మాయిలు పోతున్నారు, ఇలా డ్రెస్ వేసుకుని ఎవరో వచ్చారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారమ్మా? చిరాగ్గా ఫీల్ అవుతారు, ఎబ్బెట్టుగా ఫీల్ అవుతారు. ఆవిడ స్వాతంత్రం గురించి మాట్లాడి ఏ కనీసం డీసెన్సీ లేదా బయటకు వచ్చేటప్పుడు? నీ అందం నీ మొగుడికి చూపించుకో, నా మొగుడికి చూపించి. మీ పక్కనున్న సంధ్య గారి ఒక మాట అన్నారు ఇంతకుముందు, మీరు అన్నారు కదా అబ్బాయిలు 90% అలా ఉండరు, చెడ్డవాళ్ళు మాత్రమే కుంగకార్చుకుంటూ చూస్తారు అని. ఇంతకుముందు సంధ్య మేడం ఏమన్నారంటే అబ్బాయిలు అందరు అలానే చూస్తారు, చూపించే వాళ్ళకు అబ్బాయిలు వేరు మగాళ్ళు వేరు. అబ్బాయిలు అంటే ఆవిడ ఉద్దేశం అబ్బాయిలు అంటే ఎవరు? 18 లోపల ఉండేవాళ్ళు. అబ్బాయిలు చాలా మంది వాళ్ళకి ఇంకా బ్రెయిన్ కరెక్ట్గా విచక్షణ ఉండదు, వాళ్ళ గురించే కదా మా బాధ అంతా కూడాను. వీళ్ళకి తెలిసి తెలియని వయసులో ఇటువంటిది, ఇప్పుడు చదువుకోవాల్సిన వయసులో నువ్వు చదువుకొని ప్రయోజకుడు కావడం మానేసి ఆవిడ ఫోటోలు చూసుకుంటూ ఆవిడకి కామెంట్లు పెట్టుకుంటూ, లేకపోతే ఆవిడ ఒక రోజు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోద్దా తీసుకొని, లేకపోతే నా ఫ్యూచర్ పెళ్ళాం ఇలా ఉండాలి, నా పెళ్ళాం కూడా ఇలాంటి బట్టలు వేసుకోవాలని చెప్పి ఒక దరిద్రపు ఒకటి మైండ్ సెట్లోకి వెళ్ళాడు అనుకోండి, అది చాలా హానికరం. సో దానికోసం అబ్బాయిలు నిజంగానే ఉంటారు. అబ్బాయిలు అంటే నేను ఇంకా 18 కూడా చెప్పను, 25 ఏళ్ల వరకు కూడా నేను అబ్బాయిలుగానే కన్సిడర్ చేస్తాను. వాళ్ళందరూ కూడా ఇటువంటి దీంట్లోనే ఉంటారు. ఇప్పుడు నిధి గారు వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ చుట్టుపక్కల మూగిన జనాల్లో వీళ్ళందరూ కూడా కొంచెం 20-25 ఏళ్ళ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరు అమ్మ ఒక పద్ధతి కలిగిన పెళ్ళయి రెస్పాన్సిబుల్ తండ్రి ఎవ్వరు కూడా అలా ఇల్లు అని చెప్పి ఏజీలు వేసుకొని వాళ్ళందరూ కూడా ఈ గుటకాలు తినేసి లేకపోతే సిగరెట్లు తాగేసి మందు కొట్టేసి కొంతమంది గంజాయిలు కూడా కొట్టేసి ఆ క్రౌడ్లో ఈ విచ్చలవిడిగా తిరిగేస్తూ ఉంటారు. వాళ్ళకి సెన్స్ ఉంటుంది అనుకోవడం, మనకు సెన్స్ లేకపోవడం. వాళ్ళు లిటరల్ మృగాలే. అటువంటి వాళ్ళు వచ్చి మీద పడతారు అని చెప్పడం కూడా తప్పు అయిపోతే ఇంకేం చెప్పాలి ఆవిడకి?